ప్రైజ్ లార్డ్. హీబ్రూస్ 13th చాప్టర్ ఫస్ట్ 3 వర్సెస్ చదువుకుందాము. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి 3 వచనములు. సహోదర ప్రేమ నిలువరంగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ మరవకుడి. దానివలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యము చేసిరి. మీరును వారితో కూడా బంధింపబడినట్టు బంధకములోనున్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి. మీరును శరీరంతో ఉన్నారు కనుక కష్టములను అనుభవించుచున్న వారిని జ్ఞాపకము చేసుకొనుడి. క్రైస్తవురాలు తర్వాత కృపావతి వాళ్ళ పిల్లలు వాళ్ళ ప్రయాణం ముగింపుకి వచ్చారు. వాళ్ళు వస్తూ ఉన్నారు. అనేక అనుభవాలు గుండా వెళ్ళారు. ఇప్పుడు ఒక సత్రంలో వాళ్ళు ప్రవేశించారు. సత్రము అంటే బాటసారులకు కొంచెం రెస్ట్ ఇచ్చేది. బాటసారులు కాసేపు పండుకోవటానికి ఆశ్రయం కల్పించే ప్రదేశాన్ని సత్రము అంటారు. కాబట్టి ఈ సత్రాన్ని దగ్గరికి వచ్చినప్పుడు ఆ సత్రంలో వారికి గాయి తటస్థపడ్డాడు. ఆ గాయి వీళ్ళకి ఆతిథ్యం ఇచ్చినట్లు మనము చూస్తున్నాము. ఈ గాయి అన్న పేరు కొత్త నిబంధనలో ఫెమిలియర్ నేమ్. అక్కడ మనము చాలా చోట్ల చూస్తున్నాము. ఈ దాదాపు 4 గాయలు ఉన్నట్లు మనం అర్థం చేసుకోగలము. మొదటి గాయి గురించి మనం చూసినట్లయితే రోమా 16:23లో ఈ గాయి గురించి ఉంది. అదే గాయి గురించి 1 కొరింథీ 11:14లో 1:14లో కూడా పౌలు రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, నేను ఆయనకు బ్యాప్టిజం ఇచ్చాను అని రాస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన గురించి ఒక మంచి సంగతి రాశాడు. అదేంటంటే, నాకును యావత్ సంగమునకును ఆతిథ్యం ఇచ్చు గాయి. కాబట్టి ఆతిథ్యము అంటే ఇంటికి వచ్చిన వారిని ఆదరించి వారికి భోజనం పెట్టి, లేకపోతే వారి కష్ట సుఖాల్లో పాల్పొంది, వారికి ఏదైనా డబ్బు అవసరం అయి ఉంటే లేకపోతే అలాగ చేయమని. మనం పాత నిబంధనలో కూడా చూసినట్లయితే పరదేశులను చేర్చుకోండి, ఎందుకంటే మీరు కూడా ఐగుప్తులో పరదేశులుగా ఉన్నారు కదా అని దేవుడు మాటికి జ్ఞాపకం చేసేది మనము చూస్తున్నాము. అంతేకాకుండా మోయాబు దేశం నుంచి వాళ్ళు వెనక్కి తిరిగి వచ్చినప్పుడు రూతు వీళ్ళందరినీ కూడా, మరి నయోమితో పాటు వచ్చిన రూతుని బోయేజు వీళ్ళెంతో ఆదరించి ఆతిథ్యం ఇచ్చినట్లు కూడా మనము చూస్తున్నాము. కాబట్టి ఇప్పుడు మనం చదువుకున్న హెబ్రీలకు రాసిన దానిలో కూడా మంచి మాట రాయబడింది. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనీయుడి, ఆతిథ్యం చేయ మరువకుడి అనే మాట ఇక్కడ రాయబడింది. కాబట్టి ఈ ఆతిథ్యము అన్నది చాలా ఎంతో ముఖ్యమైన విషయము. ఎందుకంటే మనం ఏదైతే ఇతరులకి మనం చేస్తామో అది మనకు తప్పనిసరిగా ఆశీర్వాద రూపంలో వెనక్కి తిరిగి వస్తుంది. తప్పనిసరిగా మనం కూడా ఏదో ఒక కష్ట పరిస్థితిలోనో లేకపోతే అవసరం ఉన్న పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు భలే సహాయం చేశాడు అని మనం అనుకుంటా ఉంటాము. అదే సహాయాన్ని ఇతరులకు కూడా మనము తప్పనిసరిగా అందించాలి అన్న విషయాన్ని మనకి ఇక్కడ స్పష్టంగా బయలుపరచబడుతుంది. ఈ గయస్ ఆయన గురించిన మంచి సంగతి ఏంటంటే, నాకును యావత్ సంఘమునకు ఆతిథ్యం ఇవ్వటము అన్న విషయాన్ని మనము చూసుకుంటా ఉన్నాం కదా. మొత్తం సంఘానికి, దేవుని సేవకునికి వాళ్ళు మేలు చేసేవాళ్ళుగా, ఆతిథ్యం ఇచ్చేవాళ్ళుగా, వాళ్ళ కష్ట నష్టాల్లో పాలు పంచుకునేవారుగా, వాళ్ళ ఇంట్లో పెట్టుకునే వాళ్ళుగా వాళ్ళు ఉన్నారు. కాబట్టి అవకాశం కొరకు మనము ఎదురు చూస్తూ ఉండాలి. ఏం చేయగలను, నేను సంఘానికి ఏం చేయగలను, ఏదన్నా అవసరం ఇంట్లో ఒకటి కొత్త వంటకం చేసామనుకోండి, వెంటనే ఒక ఆలోచన రావాలి, ఎవరికి ఇవ్వాలి అని. ఈరోజు బిర్యానీ చేశాను అనుకోండి, చేసిన తర్వాత ఎవరితోనో పంచుకోవాలి. ఎవరున్నారు, లేని వాళ్ళు ఎవరున్నారు, అట్లా జ్ఞాపకం చేసుకుంటే మనము పంచుకోవాలి. ఏదన్నా బర్త్డేస్ అలా వచ్చినప్పుడు కూడా, నిన్న కూడా అనుకున్నాం కదా, తప్పనిసరిగా దేవుని బిడ్డలతో, దేవుని ప్రజలతో ఈ సంతోషాన్ని మనము అనుభవించాలి. అప్పుడే నిజమైన సంతోషము మనకి రెట్టింపు అవుతుంది. మన సొంతగా ఇంట్లో ఎంత వండుకొని మనం తిన్నా కూడా అది మనకేమీ ఆశీర్వాదం కానీ, అది నిజమైన సంతోషాన్ని కానీ ఇవ్వదు. దేవుని బిడ్డలతో ఆ సంతోషం పంచుకున్నప్పుడే దాన్ని మనం సంపూర్తిగా అనుభవించగలుగుతాం. కాబట్టి కొందరు ఎరుకకియే దేవదూతలకు ఆతిథ్యము చేసిరంట అనగానే మనకు ఒక విషయాన్ని గుర్తొస్తుంది కదా. ఎవరి గురించి రాయబడింది ఈ మాట? అబ్రహాము. వెరీ గుడ్. అబ్రహాము శారా గురించి ఆదికాండము 18వ అధ్యాయంలో రాయబడింది. ఆయన మధ్యాహ్న వేళ, ఆయన ఎండవేళ, ఆయన అక్కడ గుడారం ద్వారం దగ్గర కూర్చొని ఆయన కావలి కాస్తా ఉన్నాడు. ఎవరన్నా బాటసారులు వస్తారేమో, వాళ్ళకి భోజనం పెట్టి తను చేద్దాము అని. అదెంత మంచి ఆలోచన. వాళ్ళు ఇంకా చేసినట్లు లేరు. ఇద్దరు కూడా వయసు గతించిన వారు అయినప్పుడు కూడా అట్లాగా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు 3 వ్యక్తులు వాళ్ళకి కనపడినప్పుడు వాళ్ళని ఇంటిలో తీసుకొచ్చి అప్పటికప్పుడు వాళ్ళకి తగినంత మంచి వంటలు ఇద్దరు కలిసి
చెరకు పనిలో పాలు పుచ్చుకొని వాళ్ళు తింటుంటే వాళ్ళు చేతులు కట్టుకొని అక్కడ నిలబడి అక్కడ అంతా కూడా వాళ్ళకి ఆతిథ్యము చేశారు. దానికి ప్రతిగా వాళ్ళకి ఏం దొరికింది, వాళ్ళ దేవదూతలు యేసు ప్రభువు కూడా వాళ్ళతో పాటు ఉన్నట్లు మనము చూస్తున్నాము, మూడవ వ్యక్తి. కాబట్టి వాళ్ళు గొప్ప ఆశీర్వాదం. యెహోవాకు అసాధ్యమైంది ఏదన్నా కలదా, మీదటికి తప్పనిసరిగా నీకు కుమారుడు పుడతాడు అన్న వాగ్దానం ఇచ్చి పోయారు. కాబట్టి ఆ దేవుని దూతలు దేవుని రూపంలో వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఒక ఆశీర్వాదాన్ని మనకి వదిలి వెళతారు. కాబట్టి మనం ఆతిథ్యం ఇవ్వకపోతే ఒక ఆశీర్వాదాన్ని కోల్పోయినట్లు మనము గ్రహిస్తాము. తర్వాత నా పేరిట వచ్చేవాడికి ఒక గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే కూడా ఆ ఫలం పోగొట్టుకోరు పరలోకంలో అంటున్నాడు. కాబట్టి చన్నీళ్ళు ఇవ్వడం అంటే అదొక చాలా మైన్యూట్ థింగ్. కనీసం అట్లీస్ట్ వాటర్ అన్నా మనం ఇవ్వగలిగి ఉండాలి యేసు ప్రభువు నామంలో ఎవరికన్నా బీద వాళ్ళకి కానీ ఇంటికి వచ్చిన వాళ్ళని ఆదరించి. కాబట్టి ఆ విషయంలో చేసినట్లయితే తప్పనిసరిగా ఆశీర్వాదాలు వస్తుంది. నా పేరట అది దేవుడిచ్చిన వాగ్దానము, మామూలు వాగ్దానము కాదు. ఎంతసేపు మన బంధువులకి మన స్టేటస్లో సరిపోయిన వాళ్ళకి లేకపోతే పెద్ద పెద్ద వాళ్ళకి పిలిచి భోజనాలు పెట్టడము, దానికన్నా కూడా లేని వారిని లేకపోతే అవసరంలో ఉన్న వాళ్ళని యేసుప్రభు కూడా ఎంతో క్లియర్గా చెప్తాడు కదా, మళ్ళీ తిరిగి ఇవ్వలేని వాళ్ళకి పిలవండి. మళ్ళీ తిరిగి మనల్ని మనం ఒకళ్ళని భోజనానికి పిలిచామనుకోండి, మనల్ని ఎవరైనా పిలిస్తే కూడా మనం అలా గుర్తుపెట్టుకుంటాం. వాళ్ళు మనల్ని పిలిచారు కదా, మనం ఈసారి మన ఇంట్లో ఏదైనా జరిగితే వాళ్ళకి పిలవాలి అని అనుకుంటూ ఉంటాం. అలాగా బదులు తీర్చుకుంటాం. వాళ్ళు ఏదైనా చదివింపు పెట్టారనుకోండి, తర్వాత వాళ్ళంతా పెట్టారు కాబట్టి చదివింపు మనం కూడా అంత పెట్టాలి అని అనుకుంటాం. కానీ క్రైస్తవుల్లో విశ్వాసుల్లో లెక్కలు వేరుగా ఉంటాయి. వాళ్ళు ఏమి ఇచ్చారో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ దేర్ గివింగ్, వాళ్ళ దగ్గర నుంచి మనం వాట్ ఎవర్ రిసీవ్డ్ దానికన్నా కూడా మనము స్వంతంగా ఇవ్వాలి అన్న సంగతి ఉంది. ఇంకా యేసు ప్రభు అయితే ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఆయన చెప్పే ఉపమానాల్లో పట్టణపు వీధుల్లోకి వెళ్ళి రాజవీధుల్లోకి వెళ్ళి గుడ్డివారిని కుంటివారిని పిలవండి, వాళ్ళని పిలిచి వాళ్ళకి భోజనాలు పెట్టండి మీరు విందు చేయనప్పుడు అని అంటూ ఉంటాడు. అది చాలా కష్టమైన సంగతి. నిజంగా క్రైస్తవులు విశ్వాసులు అలాంటి పని చేయటం లేదు, కానీ సెలబ్రిటీస్ వీళ్ళందరూ కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ దేవనార్ బ్లైండ్ స్కూల్ ఉంటే గొప్ప గొప్ప వాళ్ళందరూ వచ్చి సినిమా యాక్టర్స్ సెలబ్రిటీస్ వాళ్ళు ఇక్కడికి వచ్చి మా పిల్లలకి ఏదో పంచి వాళ్ళకి భోజనాలు పెట్టి తర్వాత వాళ్ళు ఏదన్నా ప్రోపగండా కోసం వాళ్ళ దానికోసము చేయొచ్చు. కానీ అలాంటి పనులు వాళ్ళు చేస్తూ ఉంటారు చాలామంది రోజుల్లో. కానీ క్రైస్తవులకైతే ఇది ఇవ్వబడిన ఆజ్ఞ. విశ్వాసులకైతే ఆతిథ్యం గురించి 2-3 మాటలు మనం చూసుకున్నట్లయితే దేవుని ఒపీనియన్ మనము రోమా 12వ అధ్యాయంలో నిన్న చదువుకున్నాము. 12వ అధ్యాయంలో కూడా రాయబడింది 13వ వచనంలో, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు. పరిశుద్ధులు అంటే దేవుని బిడ్డలు. వాళ్ళు ఏదైనా బాధల్లో ఉంటే, వాళ్ళ ఏదైనా అవసరంలో ఉంటే మనం కూడా పాలు పొందాలి. తర్వాత శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండెడి. శ్రద్ధగా అన్న మాట ఆతిథ్యం దగ్గర ఇవ్వబడింది. ఏదో మిగిలింది మనం ఇంకా వాడనిది, లేకపోతే అన్నం ఎక్కువైంది కాబట్టి అది అలా కాకుండా ఒక శ్రద్ధతో వాళ్ళకి మనము ఆతిథ్యం ఇవ్వాలి. అంటే ఆతిథ్యం అనేది ఒక ఒక ఆచారమో లేకపోతే అలా కాకుండా ఎంతో ప్రేమపూర్వకమైనది, లేకపోతే వాళ్ళ పట్ల కన్సర్న్ చూపిస్తుంది. శ్రద్ధ అన్నమాట వాళ్ళ పట్ల మనము వాళ్ళకి ఇది అవసరం కదా మనం ఇవ్వాలి అన్న బాధ్యతతో ఇక్కడ మనం ఇవ్వాలి అన్న విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాము. తర్వాత తీతుకు రాసిన పత్రికలో కూడా ఈ ఆతిథ్యం గురించి అక్కడక్కడ కొన్ని మాటలు ఇవ్వబడినవి. ఆతిథ్యం అన్న మాటను మనం చూసుకుందాము. టైటస్కి రాసిన పత్రికలో ఇక్కడ మొదటి అధ్యాయంలో ఇక్కడ దేవుని బిడ్డలు లేకపోతేనేమో వీళ్ళు గృహ నిర్వాహకులు అంటే దేవుని మందిరంలో పనిచేసే వాళ్ళు ఎలా ఉండాలి, స్టీవర్షిప్ ఎలా ఉండాలి, లేకపోతే పెద్దలు ఎలా ఉండాలి, పరిచారకులు ఎలా ఉండాలి అన్న విషయాన్ని మనం ఇక్కడ చూస్తున్నాము. చూసినప్పుడు పెద్దలు ఎలా ఉండాలంట దానిలో ఒక చాలా మంచి మాటలు రాశారు. దానిలో 8వ వచనంలో అతిథి ప్రియుడును అన్నమాట రాయబడింది. పెద్దలుగా ఉండాలి అన్న వాళ్ళు అతిథి ప్రియులు. ఇంట్లో వాళ్ళని వేరే వాళ్ళని కొత్త వాళ్ళని చేర్చుకునే వాళ్ళలాగా, లేకపోతే చర్చ్కి వచ్చిన కొత్త వాళ్ళని అకామిడేట్ చేసే వాళ్ళలాగా, చేర్చుకునే వాళ్ళలాగా, వాళ్ళ అవసరాల్లో పాలు పొందే వాళ్ళలాగా ఉండాలి అన్న విషయాన్ని అతిథి ప్రియుడు అంటే వాళ్ళని ప్రేమించి చేర్చుకునేవాళ్ళు. అంటే వాళ్ళు వస్తే ఇష్టపడేవాడు అనమాట. ఎవరైనా అతిథులు వస్తే, అన్నోన్ పీపుల్ వస్తే వాళ్ళని ఇష్టపూర్వకంగా చేర్చుకునే వాళ్ళలాగా ఉండాలి అన్న మాటను మనం ఇక్కడ చదువుతున్నాం. కాబట్టి మనందరం కూడా సంఘంలో ఏదో ఒక బాధ్యత కలిగిన వాళ్ళమే.
ఎవరో పెద్దలు వాళ్ళే. చాలాసార్లు ఏం యాటిట్యూడ్ ఉంటుందంటే గొప్పవాళ్ళు ఇవ్వాలి, మేము బీదోళ్ళం కదా, లేకపోతే మాకు అంత లేదు కదా, మేము ఎట్లా ఇస్తాము, వి కాన్ గివ్, మా దగ్గర అంత లేదు, కాబట్టి ఎంతసేపు ఉద్యోగస్తులు, వాళ్ళిద్దరు ఉద్యోగస్తులు కాబట్టి వాళ్ళు ఇవ్వాలి, లేకపోతే వాళ్ళు పెద్దలు కాబట్టి వాళ్ళకి తప్పదు అని అనుకుంటారు. కానీ ఈ స్వభావం విశ్వాసులకి ఇచ్చే స్వభావం ఉండాలి. ఇచ్చే స్వభావం అంటే నా అనుభవంలో కూడా నేను చూసింది ఏంటంటే, ఎవరైతే ఇతరులకు ఇస్తారనుకోండి, మొన్న ఆలిస్ వస్తా వస్తా చెట్టుకి జాంకాయలు ఉంటే దొడ్లేర్లు అన్నీ కోసుకొని స్ట్రెయిట్గా మందిరానికి వచ్చేసింది, వచ్చి అందరికి తలా జాంకాయ ఇచ్చింది. ఆశ ఉంది, చెట్టు జాంకాయలు చూడగానే దేవుని బిడ్డలకి ఇవ్వాలి అన్న ఆలోచన వచ్చింది. వీళ్ళ పక్కన వాళ్ళకి లేకపోతే ఇంకెవరికో ఇవ్వటం కాకుండా నేను చాలా ఆశ్చర్యపోయాను. ఊరి నుంచి మోసుకొని ట్రైన్లో వేసుకొని వచ్చిందనమాట. కాబట్టి ఇచ్చేవాళ్ళు ఎప్పుడు గొనగరు, ఇతరుల గురించి ఆక్షేపించరు. చాలామంది ఆక్షేపిస్తూ ఉంటారు కదా, నాకోసం నాకేం చేయలేదు, సంఘంలో ఉన్న కష్టంలో ఉంటే నన్ను ఎవరు చూడరాలేదు, లేకపోతే నాకు జ్వరం వస్తే నాకు ఎవరేం పంపలేదు, లేకపోతే నాకు అవసరంలో ఉంటే వాళ్ళు డబ్బులు ఇవ్వలేదు, లేకపోతే మా ఇంటికి రాలేదు, మా ఇంటికి వచ్చి విజిట్ చేయలేదు. ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాము. ఎవరు విన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం, నువ్వు ఎప్పుడన్నా ఎవరికైనా అనారోగ్యంతో ఉన్న వారికి ఎప్పుడన్నా టిఫిన్ క్యారేజ్ పంపించావా, లేకపోతే నువ్వేమన్నా హెల్ప్ చేసావా అంటే వాళ్ళ దగ్గర ఆన్సరు మనకి నో అన్నదే దొరుకుతుంది అనమాట. ఎవరైతే ఇతరుల అవసరాల్లో పాలు పంచుకొని వాళ్ళకి బాగాలేదు కదా, ఏం తిన్నారో ఏమో, మనం ఒక బాక్స్ పంపిద్దాము, లేకపోతే వాళ్ళ పిల్లలకి మరి ఎవరైనా చూసుకోవాలి కదా అని మనం ఏమైనా ఏర్పాటు చేసి వాళ్ళకి ఏదైనా చేసేవాళ్ళు అనుకోండి, అలాంటి వాళ్ళు ఎవరి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయరు. ఎందుకంటే ఇవ్వటంలో ఉన్న ఆనందము అనుభవిస్తే మనం ఇంకెప్పుడు ఎవరొకళ్ళ దగ్గర నుంచి కోరుకోము. ఇవ్వటంలో దెర్ ఇస్ ఎ జాయ్ ఇన్ గివింగ్. నిజంగా దెర్ ఇస్ ఎ జాయ్ ఇన్ గివింగ్. మనం ఇస్తూ ఉంటుంటే లేని వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటుంటే మన నోట్లోంచి ఎప్పుడు ఇంకా నాకు చేయలేదే, ఇది చేయలేదే అన్న సణుగుని రానే రాదనమాట. సణుగు గొణుగులు లేని ఒక సంతోషకరమైన జీవితం వస్తుంది. ఈసారి మనం కూడా ఏదైనా అకేషన్ లేకపోతే ఏదైనా సందర్భము, సణిగే సందర్భం వచ్చినప్పుడు ఒక నిమిషం ఆగి జ్ఞాపకం చేసుకుందాం. నేను ఎవరికైనా హెల్ప్ చేశానా, నేను ఎవరికైనా చేశానా, రోగుల్ని ఏమన్నా చూశానా, వాళ్ళకేమన్నా ఏనాడన్నా సహాయం చేశానా, నేను ఎందుకు సణుగుతున్నాను అన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం. మన నోట్లోంచి సణుగు కూడా ఇంకా రాదు. కాబట్టి మంచి వాక్యాలు మన కోసం రాయబడినాయి. అతిథి ప్రియుడు, శ్రద్ధగా ఆతిథ్యం చేయుడి, అలాంటి మాటలన్నీ కూడా మన కోసమే దేవుడు రాసి ఉంచాడు. ఎందుకంటే మనం విమెనే కదా ఎక్కువ దానిలో ఇన్వాల్వ్ అయ్యేది. ఎవరన్నా ఇంటికి వస్తే పని చేయాల్సింది, వాళ్ళకి వంట చేసి పెట్టాల్సింది, వాళ్ళ అవసరాల్లో పాలు పంచుకోవాల్సింది మనమే. కాబట్టి మనకి ఈ మాటలు చాలా ముఖ్యమైన మాటలుగా మనం భావించవచ్చు. మొదటి పేతురు కూడా ఈ మాటల గురించి రాస్తున్నాడు, ఆతిథ్యం గురించి. ఇక్కడ 9వ వచనంలో అంటున్నాడు. ముందేమో ప్రేమ గురించి రాస్తాడనమాట. 8వ వచనంలో, 1 Peter 4th chapter, ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకరి ఎడల ఒకరు మిక్కుటమైన ప్రేమ కలవారే యుండుడి, సణుగు కొనకుండా ఒకనికి ఒకడు ఆతిథ్యము చేయుడి. సణుగు కొనకుండా ఒకనికొకడు ఆతిథ్యం చేయుడి. ఈ ఆతిథ్యం చేసే విషయంలో సణుగులు 3 మంచి విషయాలు రాశాడు. శ్రద్ధగా చేయాలంట, తర్వాత అతిథి ప్రియుడిలాగా ఉండాలంట. ఇంద హెబ్రీలోనేమో ఆతిథ్యం చేయ మరవకుడు అని రాయబడింది. చిన్న చిన్న షార్ట్ సెంటెన్సెసే రాశారు, కానీ ముఖ్యమైన విషయాలే రాశారు. ఇదేమో సణుగు కొనకుండా. కొన్నిసార్లు చేస్తాము తప్పనిసరిగా, ఇంకా వాళ్ళ పరిస్థితిని బట్టి ఇంకా మనం విసుక్కోనో కసురుకోనో లేకపోతే అయిష్టంగానో ఇస్తాం. కానీ అయిష్టంగా లేకపోతే సణుక్కుంటా గొనుక్కుంటా ఇచ్చిన దానిలో మనకేమి ఇంకా జీతము, మనకు ఒక ప్రతిఫలము రాదు. కాబట్టి మనము సణుగు కొనకుండా మనము ఇవ్వాలి అన్నమాట ఇక్కడ చూస్తున్నాం. సణుగు కొనకుండా ఒకరికొకడు ఆతిథ్యము చేయుడి. దేవుని నానా విధములైన కృప విషయమే మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. ఎంతసేపు నేనే చేయించుకోవాలి అలా కాకుండా ఇతరులకు కూడా మనము ఉపచారం చేసే వాళ్ళలాగా ఉన్నాము. దేవుడు ఊరికే ఇంత స్వల్పమైన విషయాన్ని కూడా ఎందుకు ఇంత రాసి పెట్టాడు అని అనుకోవడానికి వీల్లేదు. దేవుడు తప్పనిసరిగా ఒక పర్పస్తోనే మనకి ఏదో ఆశీర్వాదం ఇవ్వాలనే ఇలాంటి మాటలు రాసి పెట్టాడు. పౌలు రాస్తున్నాడు, తర్వాత పేతురు రాస్తున్నాడు, వీళ్ళందరూ కూడా రాస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. కాబట్టి సణుక్కొనకుండా. పాత నిబంధనలో శారా గురించి చూసాము, నూతన నిబంధనలో కూడా మనం చూస్తున్నాము. మార్త యేసు ప్రభువుని చేర్చుకుంది, కానీ ఎలా చేర్చుకుంది? సణుగుతూ ఉంది, పని చేయలేక సణుగుతూ ఉంది. కాబట్టి
ఆ ఎగ్జాంపుల్ కూడా రాసి పెట్టారు దాని గురించి. అందుకనే కాబోలు ఇక్కడ సణుక్కొనకుండా చేయండి అన్న విషయాన్ని చూస్తున్నాము. ఎందుకంటే పేతురు ఆ సందర్భంలో ఉండుండొచ్చు యేసు ప్రభుతో పాటు. ఆమె లోపల నుంచి బోధకుడా నీకు చింత లేదా? నేను ఒక్కదాన్నే కష్టపడుతున్నాను గదా! అని గట్టి గట్టిగా అరుస్తున్నప్పుడు పేతురు ఉన్నాడేమో. అందుకనే సణుక్కొనకుండా ఆతిథ్యం చేయుడి అని ఆ మాటనాయన రాస్తున్నాడు. కాబట్టి మార్త వాళ్ళు చేర్చుకునే వాళ్ళలాగా ఉండాలి. తర్వాత యోహాను సువార్త 12 అధ్యాయంకి వచ్చేటప్పటికి సణుగులు లేని ఆమె ఉపచారాన్ని చేస్తున్నట్లు మనం ఇక్కడ చూస్తున్నాము. మంచి చాలా మంచి ఎగ్జాంపుల్ లూదియా కూడా. ఆ పరదేశులు వీళ్ళు. వాళ్ళని శనివారం పూట కలుసుకుంది. కలుసుకున్న తర్వాత వాళ్ళని ఇంటికి రమ్మని వాళ్ళని బ్రతిమాలింది. తర్వాత కన్స్ట్రెయిన్ చేసింది. అంటే బలవంతం కూడా చేసింది. బలవంతం చేసి మా ఇంటికి రావాల్సిందే అని పౌల్ని, తర్వాత తనతో పాటు వచ్చిన శీల వీళ్ళందరినీ కూడా ఇంటికి తీసుకొని వెళ్ళి అక్కడ ఇంట్లో ఆతిథ్యం ఇచ్చింది. అంటే అకామిడేషన్ కూడా ఇచ్చింది, ఉండటానికి ప్రదేశాన్ని. తర్వాత వాళ్ళకి పరదేశులు వాళ్ళు ఏం ఫుడ్ తింటారో తెలియదు. వీళ్ళు ఐరోపా వాళ్ళ అన్ని విషయాల్లో కూడా చూసుకుంటే శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చింది. కాబట్టి మనకి గాయి ఇక్కడ పరిచయం అయ్యాడు. ఈ గాయి ఎలాంటి గాయి? శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చే గాయి. తర్వాత ఇంకా గాయల్ని కూడా చూసాం కదా. అపోస్తల కార్యాలు 19 అధ్యాయంలో ట్రావెల్ కంపానియన్ ఒక ఆయన ఉన్నాడు. అంటే ప్రయాణం, అతనితో పాటు ప్రయాణం చేసి వచ్చిన ఆయన్ని కూడా చూస్తున్నాము. తర్వాత దెర్బేలో, తర్వాత 20 అధ్యాయంలో 4వ వచనం దెర్బేకి సంబంధించిన గాయి కూడా ఉన్నాడు. అలాంటి మంచి దేవుని సేవకులతో పాటు ఉండే, దేవుని సేవకులకు ఆతిథ్యం ఇచ్చే, దేవుని బిడ్డల్ని ఆదరించేవారుగా దేవుడు మనల్ని చేయునుగాక.